హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. సమ్మర్ సీజన్ వచ్చేసింది. సమ్మర్ సీజన్ అనగానే మనకి మ్యాంగోస్ అనగానే పికిల్స్. అలాగే ఈ ఇయర్ కూడా నేను మ్యాంగో పికిల్ మా గుంటూరు నుంచి మా చెట్టు కాయలు తెప్పించుకొని ఆ కాయలతో నేను ఇక్కడ పికిల్ చేశాను అనమాట. అవి నేను మీకు ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన చెట్టు కాయలు మనమే కోసుకొని మనమే పెట్టుకుంటే ఆ మజా వేరు కదా. సో అందుకనే నేను ఫ్రెష్గా మా చెట్టు కాయలు గుంటూరు నుంచి తెప్పించుకొని అప్పటికప్పుడు మార్కెట్కి పంపించి పోయించుకొని నేను పికిల్ స్టార్ట్ చేశాను అనమాట. సో ప్రాసెస్ చూద్దాం. గుంటూరు నుంచి తెచ్చిన కాయల్ని కడిగి శుభ్రంగా తుడిచి ముక్కలు కట్ చేయించడానికి మార్కెట్కి పంపించాను అనమాట. ఇలా చక్కగా వాళ్ళు కట్ చేసి విడివిడిగా ముక్కలు, కొన్ని కాయలేమో 9 కాయలు వచ్చేసి చెట్టుకి అంది చేత్తో కోసారు. సో అవి విడిగా కవరు అండ్ కొన్ని పగిలాయి కింద పడి. సో అవి వేరుగా కవర్లో పెట్టామన్నమాట. సో వాటిని వేరుగా చేసి తీసుకొచ్చాము. ఇప్పుడు మాకు మొత్తం ఈ 9 కాయలకి 6 కప్స్ మామిడి ముక్కలు వచ్చాయన్నమాట. ఫస్ట్ మనము మామిడి ముక్కలకి కొంచెం ఆయిల్ పట్టిస్తే ఆయిల్ ముక్కలకి బాగా పట్టిద్ది అనమాట. కొంచెము పికిల్ నిలువ ఉండటానికి బాగా పనిచేస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ ముక్కల్లో వేసి కలుపుతున్నాము. ఇప్పుడు మ్యాంగోస్ మొత్తం నాకు ఈ కప్పుతో 6 కప్స్ వచ్చాయి. సో ఇదే కప్ మెజర్మెంట్తో మొత్తం అన్నీ తీసుకోవాలన్నమాట. ఆయిల్ వచ్చేసి 2.7 కప్స్ పట్టింది, అంటే 2.5కి కొంచెం వేస్తామన్నమాట. కారం వచ్చేసి 1/4 కప్పు, సాల్ట్ వచ్చేసి 1/2 కప్పు, ఆవపిండి 1/2 కప్పు, వెల్లుల్లి 1/3 కప్, మెంతులు 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్ అండ్ జీరా పౌడర్ 1 టీ స్పూన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ కారాలన్నీ కలుపుకుందాం ఒక బౌల్లో. తర్వాత ముక్కలకి పట్టించవచ్చు. ఒక బౌల్లో కారము, ఆవపిండి, మనము పెట్టుకున్నవన్నీ ఇందులో ఫస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్, మెంతులు, పసుపు, జీరా పౌడర్ అండ్ వెల్లుల్లి వేసి ఇవన్నీ బాగా పౌడర్స్ ఇవి కలిపి పెట్టుకొని తర్వాత ముక్కలకి పట్టిస్తామన్నమాట. ఇప్పుడు ఆయిల్లో కొంచెం సేపు మామిడికాయలు కొంచెం ఆయిల్లో మునిగాయి కాబట్టి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కారం అంతా వేసి ఈ ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని నెక్స్ట్ మిగిలిన హాఫ్ ఆయిల్ వరకు వేసాము. మిగిలిన ఆయిల్ అంతా ఇప్పుడు వేసి కలుపుతామన్నమాట. సో ఇప్పుడు మొత్తం పట్టేసాయి కదా. ఇప్పుడు మిగిలిన ఆయిల్ అంతా వేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. సో అన్నీ బాగా కలిపేశాక మూత పెట్టేసి మనము 3 days ఇలానే ఎవ్రీడే మూత తీసి కలుపుకుంటా 3rd day మనము షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆయిల్ ఆర్ సాల్ట్ సరిపోలేదంటే అప్పుడు కలుపుకోవచ్చు. చాలా సింపుల్, అన్నీ దగ్గర ఉంటే కనుక. సో ఇది 3rd day అనమాట. 3rd day చూడండి ముక్క బాగా పట్టేసి బాగుందనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కలుపుకొని మనము గ్లాస్ జార్లోకి నేను షిఫ్ట్ చేస్తానన్నమాట. అసలు కలుపుతుంటే ఆ వాసనకి నోరు ఊరిపోతుంది. అంత యమ్మీగా ఉంది. స్మెల్ చాలా బాగుంది. స్మెల్లే చాలా సింపుల్. అన్నీ కనుక దగ్గర ఉంటే పికిల్ పట్టడం పెద్ద కష్టమేం కాదు. అందరూ ఇదే కొలతలు కనుక మనం కరెక్ట్గా పెట్టుకొని చూసుకుంటే ఈజీగా అందరూ పికిల్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. చూడండి, యమ్మీ మ్యాంగో పికిల్ రెడీ. ఇప్పుడు మనము గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఏదైనా మనం షిఫ్ట్ చేసుకునేటప్పుడు అది తడి లేకుండా చూసుకొని మనము ఎయిర్ టైట్ కంటైనర్స్ ఆర్ జాడీలు ఆర్ గ్లాస్ జార్స్లో పెట్టుకోవచ్చు. స్టీల్ వాటిల్లో మాత్రం పెట్టుకోకూడదు అన్నమాట. నాకైతే ఈ గ్లాస్ జార్ అండ్ ఇంకొక చిన్న
బాక్స్కి వచ్చిందనమాట పికిల్. టోటల్ ఈ 9 మామిడికాయలు, టోటల్గా నాకు 9 మామిడికాయలు 6 కప్స్ లెక్కన వచ్చింది. సో ఈ రెండిటికి నాకు పికిల్ వచ్చిందనమాట. సో యమ్మీ మ్యాంగో పికిల్ రెడీ అనమాట. చూసారు కదండి, మ్యాంగో పికిల్ చాలా కమ్మగా టేస్టీగా ఉంది. కలుపుతుంటేనే ఆ వాసనకి నోరు ఊరిపోతా ఉంది. మేము టేస్ట్ చేసాము, చాలా చాలా బాగుంది. ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ గా ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. నేను ఈ మధ్య కాలంలోనే ఈ పికిల్ స్టార్ట్ చేశాను. సో నేనే పెట్టగలుగుతున్నా అంటే అందరూ పెట్టగలరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇట్స్ మై లైఫ్ శ్రావణి.